మా అమ్మగాడు స్కూల్ నుంచి వచ్చిచ్చాడు. వాటర్ లైట్ దియా అన్నమాట. మనకు చాలా యూస్ఫుల్ అవుతాయి. ఎందుకంటే ఇంట్లో మనకు ప్రతి సోమవారం హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు ఆల్రెడీ వ్లాగ్ చూస్తే అర్థమై ఉంటుంది. ఈరోజు వచ్చి డైలీ వ్లాగ్ అనమాట. ఆఫ్టర్నూన్ నేను 11 AM నుంచి 2 PM లోపల ఏం చేస్తానో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇప్పుడైతే జాను వాళ్ళు స్కూల్కి వెళ్ళారు కదా, నేనైతే ఈ అన్బాక్సింగ్ చూపిద్దామని మీకు స్టార్ట్ చేశాను అనమాట వ్లాగ్ని. ఇదైతే మీషో నుంచి తీసుకున్నాను నేను. ఏందో మీకు చూపిస్తాను చూడండి. మీషోలో అయితే సేల్ రన్ అవుతుంది. సండే మహా సేల్ కూడా ఉంటుంది, ప్రతి వీక్ ఉంటుంది. అండ్ డైలీ కూడా ఆఫర్స్ చాలా ఉన్నాయి, వెళ్ళి చెక్ చేయండి. ఇప్పుడు మీకు 40 రూపీస్కి వచ్చేవి 20 రూపీస్కి వచ్చే ఆఫర్స్ చాలా ఉన్నాయన్నమాట. నా ఇన్స్టాగ్రామ్ పేజ్ అక్కడ మెన్షన్ చేస్తున్నాను, మీరు ఫాలో కాకపోతే ఫాలో అవ్వండి. అండ్ నేను తీసుకుంది వచ్చి వాటర్ లైట్ దియా అనమాట. పోయినసారి దీవాళీ అప్పుడు తేజ దగ్గర పెట్టమని చెప్పాను అనమాట. నేను తేజని పెట్టాడు, కానీ మాకు అది రీచ్ అవ్వలేదు, అది రిటర్న్ వెళ్ళిపోయాయి. అందుకని ముందుగానే పెట్టుకుందాంలే ఈసారి అని చెప్పి ముందుగానే పెట్టాను అనమాట. నాకు వచ్చేది ప్రైస్ అయితే అక్కడ మెన్షన్ చేస్తుంటాను, 66 రూపీస్ పడ్డాయి. ప్రజెంట్ ఇంకా తక్కువ ఉందనమాట, వెళ్ళి చెక్ చేయండి. దీనికైతే మనం ఆయిల్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. 6 పీసెస్ వస్తాయన్నమాట 66 రూపీస్కి. మనకి చాలా చాలా తక్కువ రేట్లో వస్తుంది. ఇది ఒక్కటి మాత్రం కొంచెం నాకు విరిగినట్టు వచ్చిందనమాట, మిగతావన్నీ బాగా వచ్చాయి. ఈ 6లో అయితే నేను ఇప్పుడు వాటర్ పోసి చూస్తాను అవన్నీ పనిచేస్తున్నాయా లేదు అని చెప్పి. ఫస్ట్ దియా అనమాట. ఫస్ట్ దియా అయితే వాటర్ పోయంగానే వెలిగింది. అక్కడ మనకి ఎలక్ట్రోడ్స్ లాగా ఉంటాయన్నమాట. నేనేం పాట పాడుతున్నా అంటే ఆరనీకు మా ఈ దీపం అని చెప్పి పాట పాడుతున్నాను. కార్తీక్ దీపం సీరియల్ గుర్తొచ్చింది అనమాట. అండ్ అని నేను 6 కూడా మీకు చూపిస్తాను. అన్నీ వర్క్ అవుతున్నాయో లేదు చూసుకోవాలి కదా మనము. అలా వర్క్ అవుతున్నాయి అంటే మీరు తప్పకుండా పర్చేస్ చేయండి. చేసిన తర్వాత నాకు కమెంట్ చేయండి ఎలా ఉన్నాయని. చాలా క్వాలిటీ అయితే బాగుందనమాట. అండ్ నేను ఇంకో ఆఫర్ కూడా చూశాను గైస్. ఇదే 88 రూపీస్కి నాకు 12 దియాస్ వస్తున్నాయి. ఆ లింక్ కూడా కావాలని డిస్క్రిప్షన్లో ఇస్తాను. 12 దియాస్ అంటే ఇంకా బెటర్ కదా, నేను అప్పుడు చూడలేదనమాట. ఇప్పుడు నేను వీటి కోసం చూస్తున్నప్పుడు అండ్ 12 దియాస్ కనిపించాయి నాకు. అది కూడా 80 రూపీస్కి. 66కి 8కి మనకు 6 పెరుగుతుంది అంటే చాలా చాలా మేలు కదా, తప్పకుండా పర్చేస్ చేయండి. మమ్ము స్కూల్కి వెళ్ళా. ఏం చేసావు? యాపిల్ బాల్ నేర్చుకున్నా. ఆవు ఈగా ఉడతా ఊయలా ఎలుక కుక్క కాదు ఎలుక ఏనుగు ఒంట ఓడ ఔషధం అంతఃపురం అపపురం ఇల్లు కాకుక్క పాపంది బాబర్రి. నువ్వు కుక్క, నువ్వే కుక్క. ఈ పిల్ల వచ్చినప్పటి నుంచి చుచ్చు టీవీ పెట్టమ్మా, చుచ్చు టీవీ. ఏం పెట్టాలి మనం? ఏంది? ఉచ్చు టీవీ అంటది. చుచ్చు టీవీ కాదు, ఉచ్చు టీవీ. అమ్ము అంటే నాకు చాలా ఇష్టంగా పడుతోనే చుచ్చు పుచ్చు పుచ్చు టీవీ. సరే అమ్మకి ఐ లవ్ యు చెప్పు. కుక్క కుక్కనా? నేను గుడ్డ బ్యాడా? నేను గుడ్డ బ్యాడా? నువ్వు బ్యాడ్, నువ్వే బ్యాడ్, నువ్వు పాంది. కచ్చి నీతోటి, నీతో కచ్చి అదే కచ్చి పడు. సారీ చెప్పు అమ్మకి.
అమ్మ నీకు అందరికంటే ఎవరు ఇష్టం అమ్మ ఎక్కువ? నాకు మనకాడే ఇష్టం. గుర్తుంచుకోవాల్సి ఉంటుంది చూచు, మనం చాలా విషయాలు చాలా చక్కగా చేయొచ్చు, కానీ అక్కడ మనకంటే బాగా పనిచేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఇక్కడైతే మా మను వచ్చి బాటిల్ చూడండి స్కూల్లో నుంచి ఎలా తీసుకొచ్చిందో, నిప్పుల్ని లోపలికి బ్యాక్ని ఫోర్స్ చేసిందనమాట. దానికి నవ్వుతూ ఉంది, నేను చేయలేదు నువ్వే చేసా అని చెప్పి నన్నే అది దబాయిస్తుంది అనమాట. చూడండి భలే దబాయిస్తుంది. ఇక్కడైతే నేను మను కూర్చొని చూచూ టీవీ చూస్తున్నాం అనమాట. నేనైతే యూట్యూబ్ కిడ్సే పెడతానమాట పిల్లలకి. యూట్యూబ్ ఛానల్ పెట్టకుండా యూట్యూబ్ కిడ్స్ పెడతాను. దాంట్లో కూడా నేను చూచూ ఛానల్ ఉంటుంది అనమాట, చూచూ టీవీ తెలుగు అని. అది చాలా రికమెండ్ చేస్తాను అనమాట. చాలా మంచిది, పిల్లలకి చాలా గుడ్ హ్యాబిట్స్ నేర్పిస్తారు ఆ ఛానల్. ఇదే అనమాట ఆ ఛానల్, చూచూ, చాచా, చీకు, కస్లీ, ఇంకా ఉంటారు చీక. ఇంకా వీళ్ళందరూ చేసే మంచి పనులని పిల్లలు చూసి తప్పకుండా నేర్చుకుంటారు. ఈ ఛానల్ని మీరు తప్పకుండా మీ పిల్లలకి చూపించండి. ఇప్పుడైతే నేను ఎగ్ కర్రీ చేయబోతున్నాను గైస్. వితౌట్ మసాలా అండ్ చింతపండు పులుసు రెండు లేకుండా సింపుల్ ఎగ్ కర్రీ అనమాట. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే టమాటాస్, ఆనియన్స్ అయితే ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. నేను 5 ఆనియన్స్ 4 టమాటాస్ తీసుకున్నాను. ఎగ్స్ అయితే బాయిల్కి పెట్టున్నాను అనమాట. ఇప్పుడైతే చాప్ చేసుకున్నాను. మీరు ఎలా అయినా చాప్ చేసుకోవచ్చు, నేనైతే అలా చాప్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే బాండి పెట్టుకోండి. ఆవాలు, జీలకర్ర వేసుకొని, కరివేపాకు వేసుకొని, ఆనియన్ వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసి బాగా మగ్గనివ్వండి. ఆనియన్స్, టమాటాస్ ఎంత ఫ్రై అయితే మనకి అంత బాగుంటుంది. చూసారంటే ఆనియన్స్ ఎలా ఫ్రై అయిపోయి చూసారా. ఇప్పుడు టమాటాస్ వేసి ఆ టమాటాస్ని కూడా మీకు మొత్తం గుజ్జుగా రావాలి. మీకు ఆ గుజ్జే అనమాట దీంట్లో కర్రీ అనేది. మీరు అంత సేపు స్మాష్ చేయాల్సి ఉంటుంది. మీరు ఎంత స్మాష్ చేశారంటే మీకు అంత గుజ్జుగా కర్రీ కలుపుకోవడానికి బాగుంటుందన్నమాట. పసుపు వేసుకోండి, కారం వేసుకోండి. నేను 1 టీ స్పూన్ కారమే వేస్తాను. పసుపు వచ్చి చిటికెడు వేస్తాను అనమాట. ధనియాల పొడి వేసుకున్నాను. కొంచెం గరం మసాలా కూడా వేసుకోండి. ఇప్పుడైనా వేసుకోవచ్చు, లేకపోతే కూర ముడుకుతుంది కదా ఆ టైంలో కూడా వేసుకోండి. మీరు ఫస్ట్ ఎగ్స్ బాయిల్స్ని చేసినవి ఈ మసాలా కర్రీలోనే వేసుకోవాలన్నమాట. వేసుకొని కాసేపు ఉడికిన తర్వాత వాటర్ పోసుకొని మూతపెట్టి ఉడికించుకుంటే ఇలా ఉంటుంది. లాస్ట్గా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే సూపర్గా టేస్ట్ ఉంటుంది గైస్. తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని. వెజిటేబుల్స్ ఏమీ లేనప్పుడు ఆనియన్ టమాటోతో ఇవి చేసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే నేను ఐస్ క్రీమ్ చేశాను అనమాట. నిన్న నైట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టినాను. ప్రజెంట్ అయితే ఇలా ఉంది. మా మన్ను జాను వచ్చిన తర్వాత ఆఫ్టర్నూన్ మేము తింటాము, అది కూడా చూపిస్తాను చూడండి. ఈ రెసిపీ కావాలంటే నాకు కమెంట్ చేయండి, నేను షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను. ఓకేనా. ఇప్పుడైతే మొత్తం రెడీ చేశాను. 12:40 అవుతుందన్నమాట టైము. ఇప్పుడు వచ్చేస్తారు తేజ వాళ్ళు, అందుకని చెప్పి మొత్తం పెట్టేస్తాను. ఈరోజు చేసిన కర్రీస్ అనమాట అవన్నీ, పెరుగు, రసం అవన్నీ. ఇప్పుడు తేజ వాళ్ళు వచ్చి ఏంది కనిపించదు తేజ, నల్లగున్నావు నువ్వా? నల్లగా అయిపోయినావు తేజ. ఎండలు అట్టున్నాయి, ఎందుకు మరి అంత జూమ్ చేస్తున్నావు? ఎట్టున్నాయి ఎండలు చూపిస్తున్నా, ఎండలు చూపి నన్ను కాదు. మా జాను నువ్వు బాగున్నావు జాను. డాడీ ఏం తింటున్నారు? సరే ఫీల్డ్ వరకు కట్టే ఉంటుంది. ఎండ చూడండి గాయస్, సూపర్. సరే సరే. ఎండ అయితే చాలా భయంకరంగా ఉందన్నమాట. నేనైతే ఒక్కసారి బయటికి వెళ్ళి వస్తే నా కళ్ళు అస్సలకి ఏమీ కనిపించడం లేదు గైస్. తేజ చూసారు కదా ఎలా ఉన్నాడో, తేజ పరిస్థితి అదే అనమాట. రోజు మా జాను కొంచెం బ్యాక్ సైడ్ ఉంటుంది కాబట్టి అంత ఎండ తగలు తనకి. రాస్కేల్ వద్దు, నాకు వద్దు, నువ్వు వద్దు. ఇప్పుడు ఏం తినాలి? ఏం తినా మను? నీకు లేదు కదా, అక్కకు ఒకటే. ఆ పిల్లకి ఇవ్వను, బ్యాడ్ గోల్ ఆ పిల్ల. ఏం నిన్ను తీయకుండా ఎవరిని తీయాలి? చూసారు కదా మా మను ఎలా కొడుతుందో, కిచ్చుతుంది, కొడుతుంది, దబాయిస్తుంది. ఒక్క మాట కూడా విందనమాట. మా మాట చాలా మొండిది. అన్నం పెట్టాలంటే చాలా కష్టం అనమాట. కాకపోతే ఎగ్ కర్రీ అంటే జానుకి, మనుకి చాలా ఇష్టం అనమాట. అది ఎగ్ ఉంటే చాలు గైస్, వాళ్ళు ఏదైనా తినేస్తారు. ఈరోజు కూడా అంతే. కర్రీలో నేను 1 టీ స్పూన్ కారం ఎందుకు వేస్తానంటే, కారం అస్సలకి తినరనమాట. జాను, మను తిండు, తేజ కూడా ఎక్కువ కారం తిండు. నేను చిన్నప్పుడు చాలా కారం తినేదాన్ని అనమాట ఇంట్లో ఉన్నప్పుడు, కానీ ఇప్పుడు అసలు తినలేకపోతున్నాను, అలవాటు పోయి అనమాట. అండ్ ఇప్పుడైతే మేము లంచ్ చేస్తున్నాము. ఫస్ట్ తేజ, జాను, మను డైలీ వీళ్ళు ముగ్గురే తినేస్తారు. నేను మాత్రం తర్వాత తింటానమాట. వీళ్ళు ముగ్గురు తినిన తర్వాత తింటాను.
అండ్ మా జానుకి మనుకి నేను ఫోన్ మానిపించేశాను గైస్. ముఖ్యంగా మనుకి ఫోన్ లేకుండా అస్సలకి తినేది కాదు. ఇప్పుడు నేను టీవీ పెడుతున్నాను అనమాట. ఒక్కోసారి టీవీ లేకుండా కూడా ఏదో ఒక మాటలు చెప్పి తనని తినిపించేస్తున్నాను. అండ్ తేజ నేను వీడియో తీస్తున్నాను మర్చిపోయాడు అనమాట. అందుకని నోట్లో అన్నం పెట్టాడు. వీడియో తీస్తున్నావా అని మళ్ళీ అడిగాడు అనమాట. వీడియో తీస్తుంటే ఏమవుతుంది, నోట్లో అన్నమే కదా పెట్టేవు అని చెప్పి నేను అక్కడ తిడుతూ ఉన్నాను. అండ్ ఇప్పుడైతే నా రివ్యూ ఇస్తున్నారనమాట. ఎట్టించాను కర్రీ బాగుందే. అబ్బా ఇది కదా కావాలి. మీకు ఎంత ఆత్రము. అది నేను తీసుకొస్తారా? తీసుకొస్తాలే పాప. నువ్వు పాప నువ్వా? ఐస్ క్రీమ్ పిచ్చోడు. మన షార్ట్ కూడా తీసుకోవాలి. మన నిజం ఏది కావాలి ఇంకా? పింక్ తడుపు తీయాలి వెనకాల ఒకసారి పక్కరమ్మా ఉండు నీకు ఫస్ట్ ఈ పిల్లకి తీయాలి, మన్నోకి తీయాలా? మన్నోకి ఫస్ట్ పింక్ కలర్ కావాలంటే ఏ కలర్ కావాలి? మనం ఏ కలర్ కావాలి? అంటే మనం చూపి ఐస్ క్రీమ్ చేసుకున్నానికి మనం నీకు ఇది కావాలా? ఆ గ్లాస్ తీసుకురాపో. మన ఇద్దరం తిన్నాం. పెట్టేస్తా ఫ్రిడ్జ్లో. అది ఎట్ట వస్తుంది చూద్దాం బయట. ఇంతకు ఎట్టుందే? ఎలా ఉంది? బాగుందా మను? ఇదైతే కూర్చో. అంతే. ఎలా ఉంది? టేస్టీయా? మా బుజ్జి నేను మిగిలిన దాని అయితే దీంట్లో పెట్టా. సగం దానికే ఉంది నాది. చూపించు, ఇక్కడ చూపించు. మా ఇద్దరికి స్పెషల్ స్పూన్స్ తో ఐస్ క్రీమ్ అనమాట. ఎమ్మె జోక్. డెఫినెట్గా ట్రై చేయండి. మేము అందరం మాసిపోయి ఉందాం. మమ్మీ నోట్ చేయండి ఫస్ట్. మనకి ఇది కూడా ఉంది తేజు పెట్టుకోవడానికి. తేజు అమ్మీయా? మిస్టర్ తేజ గ్లాస్లో ఐస్ క్రీమ్. ఇది నిజమైన కుల్ఫీ తేజు. ఇట్లా దీన్ని కిస్ మీ అని తిన్నాడు తేజ. క్లోజ్ యువర్ ఐస్ డాడీ. మను పనుకుందు పని పాజాను మారుస్తారేప్ప. ఇప్పుడు కాదు, సాయంత్రం లేదు, మారుస్తా. పనుకో మను, పనుకోలే. నీ ప్లేస్కి మను పనుకోమా. నీకొక్కటే ఇస్తాను నాన్న. నీకు డాడీకి ఇస్తా, అక్కకి ఇవ్వను.
ఇప్పుడైతే తేజ కోపం వచ్చేసి తిడుతూ ఉన్నారనమాట. ఇది గాయస్ ప్రతిరోజు అంతే అనమాట. నేను వంట చేసుకోవడం, వంటలో పిల్లలు రావడం, వాళ్ళకి భోజనాలు పెట్టడం, మళ్ళీ నిద్రపించడం, ప్రతిరోజు ఇదే జరుగుతుందనమాట. మా మను అయితే అస్సలు నిద్రపోదు, మీకు తెలిసిందే. నన్ను టార్చర్ చేస్తుందనమాట ఆఫ్టర్నూన్ నైట్ నిద్రపోవడానికి. ఇంకెన్ని ఇయర్ 1 ఇయర్ అనమాట. 1 ఇయర్ తర్వాత స్కూల్కి వెళ్తుంది. అప్పుడు నిద్ర విలువ తెలుస్తుంది అనమాట జానుకి మనుకి ఇద్దరికి. ఓకేనా, ఈ వ్లాగ్ ఇక్కడితోనే స్టాప్ చేస్తున్నాను కదా. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నా నోటిఫికేషన్ ప్రతిరోజు మీకు వస్తుందన్నమాట. బాయ్ గాయ్స్, నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. బాయ్, లైక్ చేయండి, మీకు కామెంట్ కూడా చేయండి. బాయ్ 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 గాయ్స్. Bye guys. Bye to my channel.